వక్ఫ్ బోర్డ్ నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఇప్పుడు పాస్ అయ్యారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి టాలెంట్ ఉండే పిల్లలకి ఉచితంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నీట్కి మరియు ఐఐటికి సంబంధించి కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ కళాశాలలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా 250 మంది పిల్లలు జూనియర్ ఇంటర్కి తీసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ 250 మందిని తీసుకుంటాము. 500 మంది పిల్లల్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మరియు వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి అంటే బీపీఎల్ పిల్లలకి ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టి మేము వీళ్ళని సెలెక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ అంటే ఓన్లీ స్థలాల్ని కాపాడమే కాదు, అక్కడి నుంచి వచ్చిన ఆదాయం తీసుకొని పేద ముస్లిం సమాజానికి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కానీ చేయాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ పైన ఉంది. అలాగనే మా మంత్రి గారి యొక్క ఆయన సూచనల మేరకు ఈ యొక్క ఎగ్జామ్స్ వైజాగ్లో పెడతాము, విజయవాడలో పెడతాము, నెల్లూరులో పెడతాము, అలాగనే కర్నూలులో పెడతాము. ఈ యొక్క ఎగ్జామ్స్ అందరికీ నోటిఫికేషన్ ఇవ్వడం జరగద్ది. పిల్లలందరూ ఎవరైతే మినిమం 75% ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఎందుకంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ పిల్లలకి ఈ యొక్క ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. వాళ్ళ కుటుంబాన్నే కాకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కానీ ఒక వెన్నెముకగా ఈ భావి తరాలకి పిల్లలు ఒక దిక్సూచిగా ఉంటారని ఒక ఆలోచనతో చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ కానీ 24 మేలో పెడతాము. అప్లికేషన్స్ రేపు 7వ తారీఖు నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అప్లికేషన్స్. అలాగనే నోటిఫికేషన్ కానీ 7వ తారీఖు ఇస్తాము. సో ఈ యొక్క ఫస్ట్ టైం ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అవకాశంని వినియోగించుకోవాలని తెలియచేస్తున్నా. వక్ఫ్ బోర్డ్ అంటే ధార్మిక సంస్థ ఇది. తద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం పేద పిల్లలకు విద్యాబోధన చేయాలంటే ఒక మంచి ఆలోచన వచ్చింది ఆయన. కేవలం మసీదులే కాదు, ఈద్గాలే కాదు, విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ అవసరమైన పిల్లలను తీసుకొని పేదవారు, ఎందుకంటే మైనార్టీలో ముస్లిమ్స్లో దాదాపు తెలుసు 95% అంతా పేదవాడే ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళు ఉంటారు, చదువుకోలేని పరిస్థితి, చాలా పేదరికం ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటేనే పిల్లలు ముందుకు వస్తారని ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో అజీజ్ గారు చేయడం చాలా సంతోషదాయక విషయం ఇది. ఎందుకంటే గతంలో కూడాను తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినప్పటి నుంచి కూడాను వక్ఫ్ బోర్డుకు రూపకల్పన చేసింది. లేకపోతే అంతవరకు వక్ఫ్ బోర్డు గురించి అసలు అది తెలిసేవారు కాదు. వక్ఫ్ బోర్డు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ధార్మిక సంస్థల నుంచి వచ్చే ఆదాన్ని ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో కూడా తద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక ఆదాయం వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచి మనం మంచి మంచి కాంప్లెక్స్ కట్టాం. మంచి స్థలాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉండే స్థలాలు నాకు తెలిసినంత వరకు, నా దగ్గర అనుభవం ఉన్నంత వరకు హిందూ ధర్మాదాయ కన్నా మనకు ఆ రూరల్గా అది రూరల్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్బన్లు ఎక్కువ ఉన్నాయి. మన ప్రాపర్టీస్ అని బాగా రిచ్ ప్రాపర్టీస్, దాన్ని సద్వినియోగం చేయాలి. దాన్ని సద్వినియోగం చేసి మన పిల్లలకు, మన పేదవారికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానివల్ల వచ్చే వనరులు ఏ రకంగా పెంచుకోవడానికి కాంప్లెక్స్ కట్టించాం గతంలో. నిజామాబాద్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, కర్నూలు కానీ, మహబూబ్నగర్లో కానీ, కడపలో కానీ ఈ రకంగా చాలా వరకు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశాం 4 సంవత్సరాల నుంచి కూడా. తర్వాత ఇందాక చెప్పారు అజీజ్ గారు, కంప్యూటర్లు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి కంప్యూటర్ సెంటర్స్ దాదాపుగా నాకు తెలిసినంత, నేను అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇన్సిస్ట్ చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరూ కూడా ముస్లిం పిల్లలు ఆర్థికమైన దుర్భరమైన పరిస్థితి కాబట్టి వారు నేర్చుకోవడానికి ఉచితమైన కంప్యూటర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఉచితమైన కంప్యూటర్స్, ఎందుకంటే మన యుగమంతా కంప్యూటర్ యుగంలో పోతూ ఉంది. ఇప్పుడైతే ఏఐ వచ్చేసింది, కంప్యూటర్ యుగంలో పోతూ ఉంది. కాబట్టి కంప్యూటర్ మనం పిల్లలు ప్రోత్సహించడానికి ఉచిత కంప్యూటర్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. లైబ్రరీలతో పాటు ఉచిత కంప్యూటర్లు చేశాం. ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచే చేశాం. సరే, తర్వాత మళ్ళీ మనం ఉర్దూ అకాడమీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఉర్దూ అకాడమీకి మార్చడం జరిగింది. కాబట్టి అజీజ్ గారు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ సెంటర్స్ ఏవైతే మొన్ననే మరి కొత్తగా
సమ్ కంప్యూటర్స్ సేకరించినాం. పాత కంప్యూటర్ పనికిరావు, కొత్తగా ఈ సిస్టమ్ మళ్ళీ మారింది కాబట్టి కంప్యూటర్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఆ ద్వారా ఎవరైతే ఉన్నారో అది నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ రోజుల్లో ఆయన చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు 1998లో హైదరాబాద్లో NACని ఓపెన్ చేశారు ఫస్ట్ టైం. NAC ద్వారా నాకు తెలిసినంతవరకు 10 లక్షల మంది కాంపోజిట్ స్టేట్లో ఆ రోజు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు అడగడం అక్కడగా ప్లంబరింగ్ కావాలా, మ్యాప్ అదైతే సర్వే చేసే వాళ్ళు కావాలా, అదేవిధంగా డ్రైవర్లు కావాలా, అదేవిధంగా అక్కడ కావాల్సింది ఎలక్ట్రీషియన్ కావాలా అని చెప్పి ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ అవి ఎక్కువగా కోరుకుంటున్నారు. కాబట్టి NAC కూడా వారు ఎక్కువగా చేస్తే ఎక్కువగా నాకు తెలిసినంత నేను ఉన్నంత వరకు కూడా చూస్తే దాదాపు ఎక్కువగా 40%, 35% మైనార్టీ సోదరులు ఉన్నారు, మైనార్టీ ముస్లింలు ఉన్నారు. విదేశాల్లో ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు చూస్తే ఎక్కువగా మైనార్టీ సోదరులు దీని మీద ఆధారపడినారు. కన్స్ట్రక్షన్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇటువంటి NAC సెంటర్స్ కూడా తర్వాత కొంతవరకు విస్తరించడం జరిగింది. ఇప్పుడు మహిళల్లో కూడా మనం ప్రోత్సాహకరమైన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తాలీమే హునర్ అంటే స్కిల్ ఉండాలని. తాలీం అంటే ఎడ్యుకేషన్. తాలిబాన్ లేక అంటారు కూడా మీరు చదువుకున్న వాళ్ళు అని చెప్పి విద్యావంతులు. సరే వాళ్ళు వదిలేండి, వాళ్ళు చెప్తా అంటే అదే చెప్తా మీకు తెలియాలని అంటే చదువుకున్న విద్యావంతులు అని. సరే విద్యావంతులు ఆ రకంగా సరే ఇది మనకు సంబంధం లేదు. కాబట్టి తాలీం అనేది అవసరము, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అజీజ్ గారికి నా ఆశీస్సులు ఉన్నాయి. మీరు పిల్లలు ముందుకు తీసుకొని బాగా చదివించండి. చదువులేని పరిస్థితి, డబ్బు లేని పరిస్థితి, డ్రాప్అవుట్ అయిపోతున్నారు, ఇళ్ళలో పనిచేస్తున్నారు, పనిచేస్తారు పిల్లలు. తల్లిదండ్రులు పేదవారు, చాలా పేదవారు. ఎందుకంటే మీరు అన్నీ మీ దగ్గర ఆల్ రిపోర్ట్స్ మీ దగ్గర అన్నీ ఉంటాయి. మా స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో మైనార్టీ రాష్ట్రంలో మీకు అన్నీ బాగా అనుభవం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉండే రిపోర్టే తీసాం. ఇప్పుడు షాదీ ముబారక్ కార్యక్రమం కూడా మొదలు పెట్టాలని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, మేము చేసాం. షాదీ ముబారక్ పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉంటే మీలాంటి పత్రికా విలేకరులు వచ్చి సార్ ఈ హైదరాబాద్లో దాదాపుగా 35-40 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఆడిపిల్లలు ఉన్నారు, ఏదైనా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరంగా ఇవ్వండి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఆ రోజు నుంచి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే అది కూడా జరిగేది కాదు. కాబట్టి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మీకు తెలుసు, ఆ రోజు కూడా నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మా చేతుల మీద జరిగినాయి. ఈ మంచి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నా ఆశీస్సులు ఉంటాయని చెప్పి అజీజ్ గారు దీన్ని ఇంకా ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకుపోయి దీన్ని ఇక్కడ కేవలం నెల్లూరే కాకుండా మీరు అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో కూడా ఎక్కువగా మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వారి బాగోగుల కోసం మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ అందరి దగ్గర తెలుసుకున్నాను. జై హింద్. ఎనలేని అనుబంధం NL హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.